अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। खेलो इंडिया स्टेट रग्बी मुकाबलों के लिए 48 खिलाड़ी मुंतखब किए गए हैं। तफसीलात के मुताबिक कोच कर्नम गणेश रवि कुमार ने बताया कि आज चेगुंटा के आदर्श स्कूल ग्राउंड में मुनाकिदा खेलो इंडिया रग्बी अंडर 14, अंडर 18 और सीनियर खिलाड़ियों के इंतखाब के मुकाबले में ज़िले भर के 100 से ज़ायद खिलाड़ियों ने हिस्सा लिया। मुंतखब अंडर 18 और सीनियर ख़वातीन की टीमों को 23 और अंडर 14 लड़कियों की टीमों को 24 तारीख को सुबह 6:30 बजे तक RRC ग्राउंड वाक़ई सिकंदराबाद में स्पोर्ट्स कॉम्प्लेक्स साउथ सेंट्रल रेलवे में रिपोर्ट करना होगा। इस प्रोग्राम में नेशनल रग्बी रेफरी कर्नम मल्लेश्वरी, डिस्ट्रिक्ट PT एसोसिएशन के सदर नागराजू के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। गुड इवनिंग टू ఆల్। ఇది మొదటిగా ఖేలో ఇండియా రగ్బీ అసోసియేషన్ మోదీ గారు పెట్టిన ఫస్ట్ మీట్ ఇది. ఇందులో అండర్ 18 అండర్ 14 రగ్బీ మీట్ ఈరోజు జరగడం జరిగింది. రేపు సికింద్రాబాద్లో జరుగుతున్న మీట్లో అండర్ 18 సీనియర్ మీట్ ఆడబోతుంది. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన అండర్ 14 అండర్ 18 సీనియర్ సెలక్షన్స్ లో జిల్లా నలుమూల నుండి దాదాపు 100 మంది పైన వచ్చారు ఇక్కడికి. దాంట్లోంచి అండర్ 14 లో 2 టీంలు తీయడం జరిగింది. అండర్ 18 లో 1 టీము, సీనియర్ లో 1 టీం తీయడం జరిగింది. రేపు అండర్ 18 అండర్ సీనియర్ సికింద్రాబాద్ లోని RCB గ్రౌండ్ లో జరుగుతుంది కనుక అక్కడ 6:30కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్స్ కూడా నింపాలి. ఫస్ట్ ప్లేస్ కొట్టిన వాళ్ళకి 50,000, సెకండ్ ప్లేస్ కొట్టిన వాళ్ళకి 30,000, థర్డ్ ప్లేస్ కొట్టిన వాళ్ళకు 20,000 సాయి నుంచి వస్తున్నాయి. ఖేలో ఇండియా సాయి నుంచి వస్తున్నాయి ప్రోత్సాహంగా. ఇది అమ్మాయిల్ని స్పోర్ట్స్ వైపు మళ్లించాలని చెప్పి సాయి ఇండియా ఖేలో ఇండియా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం కనుక ఇది. ఇక ముందు కూడా పిల్లలు అమ్మాయిలు స్పోర్ట్స్ పట్ల బాగా ఆకర్షితులై వాళ్ళు జీవితంలో ఉపాధి కావచ్చు, ఉన్నత ఉద్యోగం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా అన్నింటిలో స్పోర్ట్స్ కోటా ఉంటుంది కనుక వాళ్ళు ముందుకొచ్చి ఆడి వాళ్ళ భవిష్యత్తును బంగారు వాట చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. మెదక్ జిల్లా రగ్బీ సెలక్షన్స్ లో భాగంగా మోడల్ స్కూల్లో నిర్వహించిన క్రీడా పోటీలకు మండల్లో ఉన్న జిల్లా నుంచి నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులకు అందరికీ కూడా క్రీడాభినందనలు తెలియజేస్తూ రేపు జరగబోయే ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి పోటీలకు మన మెదక్ జిల్లా టీమును ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో క్రీడాకారులను A టీంలో 12 మెంబర్స్, B టీంలో 12 మెంబర్స్ను సెలెక్ట్ చేయడం మన కర్ణం గణేష్ రగ్బీ కోచ్ ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా ఇక్కడ వచ్చిన PTలు లోకల్ PD శారద మేడం, అదేవిధంగా వెంకటేష్ మిత్రుడు నరసింహులు PT, అదేవిధంగా విఠల్ రెడ్డి సారు, రమేష్ సార్, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ సెలెక్షన్ చేయడం జరిగింది. దీనికి ఇందులో భాగంగా రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలో కూడా మీ మంచి ప్రతిభ కనబర్చి దీనిలో ప్రైజ్ మనీ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మన మెదక్ జిల్లా టీము రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం తీసుకొస్తారని ఆశిస్తూ మీరు కూడా ఈ 1 రోజు 2 రోజులు కూడా ఇంకా దానిలో ఆటలో ఇంకా నైపుణ్యం పొంది మన మెదక్ జిల్లాకు పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఓకే ఇట్లా పెట్టండి 1 మినిట్